ఆర్ఆర్బీ జేఈ CBT 1లో 80+ స్కోర్ చేయాలనుకుంటున్నావా? అండ్ 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ని స్మార్ట్గా హ్యాండిల్ చేయాలనుకుంటున్నావా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రియల్ లైఫ్. ఈరోజు మనం ఈ వీడియోలో మీకు అప్కమింగ్ ఆర్ఆర్బీ జేఈ CBT 1 ఎగ్జామ్లో టిప్స్ ఇవ్వడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. టుడే ఐ విల్ టెల్ యూ అబౌట్ సేఫ్ అటెంప్ట్ ఎంత, అండ్ 3 రౌండ్ స్ట్రాటజీని ఎలా ఫాలో అవ్వాలి, అండ్ సిల్లీ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అని చెప్పబోతున్నాను. సో లెట్స్ గో. రియాలిటీ చెక్ గురించి మాట్లాడుకుందాం. CBT 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 90 మినిట్స్. ఈచ్ క్వశ్చన్కి 54 సెకండ్సే ఉంటాయి. ఇక్కడ ఇంటెలిజెన్స్ కంటే ఇంపార్టెంట్ ఏంటి? టైం మేనేజ్మెంట్ ప్లస్ అక్యురసీ. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ర్యాండమ్గా అటెంప్ట్ చేస్తే మార్క్స్ రావు, స్మార్ట్గా అటెంప్ట్ చేస్తే సెలక్షన్ షూర్. అని అడుగుతున్నారు అన్న సేఫ్ అటెంప్ట్ ఎంత అని. సింపుల్గా చెప్తాం, మ్యాథ్స్లో 27 క్వశ్చన్స్, జనరల్ సైన్స్లో 23 క్వశ్చన్స్, అండ్ రీజనింగ్లో 23 క్వశ్చన్స్, అండ్ జనరల్ అవేర్నెస్లో ఒక 8+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి. అంటే టోటల్గా ఒక 80+ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. సో సేఫ్ అటెంప్ట్ అనేది ఒక 80+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. రిమెంబర్ వన్ థింగ్, ఒకవేళ పేపర్ అనేది ఈజీగా వస్తే సేఫ్ అటెంప్ట్ అనేది ఇంకా పెరగవచ్చు. అండ్ ఒకవేళ పేపర్ అనేది టఫ్ వచ్చిందంటే 75 కంటే తక్కువ కూడా ఉండవచ్చు. సో మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం అక్యురసీ తోటి మ్యాక్సిమం అటెంప్ట్స్ ఇస్తే చాలు, మీకు నార్మలైజేషన్లో యాడ్ అవుతుంది. స్ట్రాటజీ 3 రౌండ్స్ రూల్ గురించి మాట్లాడుకుందాము. ఎగ్జామ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ రౌండ్ 1లో 40 to 45 మినిట్స్ టైం కేటాయించండి. ఇందులో మన మెయిన్ మిషన్ వచ్చేసి ఈజీ క్వశ్చన్స్, లైక్ మన వన్ లైనర్స్ ఉంటాయి కదా, చూసి పెట్టేవి. ఫుల్ పేపర్ ఫాస్ట్గా స్కాన్ చేయండి. నెక్స్ట్ జీకే అండ్ GS క్వశ్చన్స్ అయితే ముందుగా సాల్వ్ చేయండి. అండ్ రీజనింగ్లో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవైతే తొందరగా సాల్వ్ చేయండి. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ 30 or 40 సెకండ్స్లో సాల్వ్ కాకపోతే వెంటనే స్కిప్ చేయండి, అది మీ టైంను అయితే కిల్ చేస్తుంది. 1 లైన్. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్కి కన్ఫ్యూజ్ అయితే దాన్ని స్కిప్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కాన్ఫిడెంట్గా ఉంటే క్లిక్ చేయండి. ఫస్ట్ రౌండ్లో మ్యాక్సిమం ఈజీ క్వశ్చన్స్ అయితే లాక్ చేయాలి. నెక్స్ట్ రౌండ్ 2లో నెక్స్ట్ 30 మినిట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మాత్రం మోడరేట్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అయితే ట్యాకిల్ చేయండి. రౌండ్ 1లోనే డూయబుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ మార్క్ ఫర్ రివ్యూ చేయండి. స్పీడ్ అయితే మెయింటైన్ చేయండి అండ్ ఈగో వద్దు. ఒకే క్వశ్చన్ పైన 1 మినిట్ వేస్ట్ చేయ బదులు ఒక 3 ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్స్ ఉంటాయి, అది ఇట్లా చాలా టైం పడుతుంది. సో వాటిని అయితే స్కిప్ చేయండి. ఈగోకి పోయి మేము చేస్తాం అనుకుంటే చాలా టైం అయితే కిల్ చేస్తుంది. అరౌండ్ 5 to 10% క్వశ్చన్స్ అయితే అలానే ఉంటుంది. సో వాటిని ఇగ్నోర్ అయితే చేసి లాస్ట్లో టైం ఉంటే సాల్వ్ చేయండి. ఎగ్జామ్లో ఎమోషన్స్కి అయితే ప్లేస్ లేదు, సో గో విత్ ద లాజిక్స్. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ 3. ఇందులో లాస్ట్ 15 మినిట్స్ మిగిలి ఉంటాయి కదా, అప్పుడు మీరు ఏం చేయాలంటే హార్డ్ క్వశ్చన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేయాలి. ఈ క్వశ్చన్స్ని అప్రోచ్ ఎలా చేయాలంటే ఎలిమినేషన్ ప్రాసెస్, లైక్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటా చేయండి. అండ్ గెస్ చేసి మాత్రం క్వశ్చన్స్ అయితే పెట్టకండి. మనకైతే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీ అక్యురసీ అండ్ స్కోర్ అయితే తగ్గిపోవచ్చు. లాస్ట్ 15 మినిట్స్లో టెన్షన్ పడితే మీ బ్రెయిన్ బ్లాక్ అవుతుంది. సో మీరు కామ్గా ఉండాలి. ఒకవేళ మీకు టెన్షన్ అనిపిస్తే ఒక డీప్ బ్రీత్ తీసుకొని క్వశ్చన్స్ అయితే ఫినిష్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్స్ యూ మస్ట్ ఫాలో ఇన్ ద ఎగ్జామ్ హాల్కి అయితే కామ్గా వెళ్ళండి. ఎగ్జామ్ని ఈజీ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి, మీకు అయితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఫస్ట్ 20 మినిట్స్ మీకు కాన్ఫిడెన్స్ని అయితే బిల్డ్ చేస్తుంది. సో ఈజీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, లైక్ మీకు ఎక్కువగా స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్ని చూజ్ చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది. అది మీ ఎంటైర్ ఎగ్జామ్ మీద రిఫ్లెక్ట్ చేస్తుంది. క్వశ్చన్స్ని అయితే కేర్ఫుల్గా చదవండి అండ్ సిల్లీ మిస్టేక్స్ అయితే చేయకండి. 100% కాన్ఫిడెంట్గా ఉంటే మాత్రమే అంటే ఆన్సర్ని పెట్టండి, లేదంటే స్కిప్ చేయండి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, CBT 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే కాదు. హై మార్క్స్ ఉంటే మీకు నెంబర్ ఆఫ్ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఒకవేళ మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే మాత్రం ఓన్లీ 1 పోస్ట్కే ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు మీ ఏమేంటి, జస్ట్ పాస్ అవ్వడం కాదు, ఎగ్జామ్లో టాప్ స్కోర్ తెచ్చుకోవడం మీ టార్గెట్. ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న మోటివేషన్, మీరైతే ఎగ్జామ్లో చాలా ప్రిపేర్ అయ్యారు అండ్ చాలా ప్రాక్టీస్ చేశారు అండ్ నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు రాశారు. ఎగ్జామ్ హాల్లో ప్యానిక్ అయితే చాలా వేస్ట్. సో మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళండి అండ్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి అండ్ అక్యురసీ మెయింటైన్ చేయండి. 80+ స్కోర్ అయితే కంప్లీట్లీ పాసిబుల్.
బిలీవ్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రైల్వే ప్రిపరేషన్కి అథెంటిక్ కంటెంట్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ JEE ఆఫీసర్స్ అండ్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.